మిత్రులందరికీ నమస్కారం. చాలా మంది మిత్రులు సార్ దివ్యాంగులకు ఇచ్చే టెంపరరీ సర్టిఫికేట్ ఉపయోగాలు ఏంటి దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ పర్మనెంట్ సర్టిఫికేట్లు అండ్ టెంపరరీ సర్టిఫికేట్లు ఈ రెండు రకాల సర్టిఫికేట్లను వైకల్యాన్ని బట్టి దివ్యాంగులకు ప్రభుత్వం ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా మీరు ఒకటి గ్రహించాలి, పర్మనెంట్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ వైకల్యం కలిగి ఉండి ఆ వైకల్యము మళ్ళీ రికవరీ కాదు, ఇతడు శాశ్వతంగా వికలాంగుడిగానే బతకాలి అని గవర్నమెంట్ డాక్టర్లు నిర్ధారణకు వచ్చినప్పుడు అతనికి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్, శాశ్వతమైన వికలాంగుల ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక టెంపరరీ సర్టిఫికేట్లు ఎవరికి ఇస్తారు అంటే యాక్సిడెంటల్ వల్ల కానివ్వండి, ఇన్సిడెంటల్ వల్ల కానివ్వండి, వ్యాధుల వల్ల కానివ్వండి, వైకల్యం బారిన పడ్డటువంటి వాళ్లకు కొంతమందికి పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తారు, కొంతమందికి టెంపరరీ సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరికి పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తారు అంటే ఉదాహరణకి ప్రమాదాల వల్ల, యాక్సిడెంట్ల వల్ల, ఉదాహరణకు ఒక కారు ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది, అందులో అతనికి 2 కాళ్ళు తొలగించబడ్డాయి. అలాంటి వారికి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంతమందికి యాక్సిడెంట్ అవుతుంది, కాళ్ళు తొలగించడం అనేది జరగదు, ఆ కాళ్ళల్లో రాడ్స్ వేయడము, కట్లు కట్టడము అనేది జరుగుతుంది ఇక్కడ ఆపరేషన్స్ చేసి. అలాంటి వాళ్లకు ఫ్యూచర్లో ఇతడి కాలు బాగయ్యే అవకాశం ఉంది, లేదా చెయ్యికి శస్త్రచికిత్స జరిగితే చెయ్యి బాగయ్యే అవకాశం అనేది ఉంది అని డాక్టర్లు నిర్ధారణకు వచ్చినప్పుడు అతనికి 1 సంవత్సరం కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి, 4 సంవత్సరాలు కానివ్వండి, 5 సంవత్సరాలు కానివ్వండి టెంపరరీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వారికి ఇచ్చినటువంటి టెంపరరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ తీరిపోయిన తర్వాత, టైం ముగిసిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సదరం క్యాంపుకు కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి యూడిఐడి క్యాంపుకు కానివ్వండి వెళ్ళినట్లయితే మళ్ళీ పరీక్షలు చేసినటువంటి డాక్టర్లు ఇతడు ఇంకా కోలుకోలేదు, మొత్తానికి కోలుకునే విధంగా ఉన్నాడు అని భావించినట్లయితే మరొక 2 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి టెంపరరీ సర్టిఫికేట్ ఇవ్వవచ్చు. లేదా ఇతను రికవరీ అయ్యాడు, గతంలో 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇప్పుడు ఇతనికి ఇవ్వవలసిన అవసరం లేదు, ఇతడు బాగా అయ్యాడు, శస్త్రచికిత్స మంచిగా పనిచేసింది, ఇతడు వికలాంగుల పరిధిలోకి రాడు అని డాక్టర్లు భావిస్తే మాత్రము అతడికి ఇచ్చినటువంటి టెంపరరీ సర్టిఫికేట్ను రద్దు చేయడం అనేది జరుగుతుంది. అంటే తొలగించడం అనేది జరుగుతుంది. అంటే పర్సంటేజ్ తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. తక్కువ ఇచ్చినట్లయితే అతడు వికలాంగుల పరిధిలోకి రాడు. ఈ విధంగా జబ్బులు వచ్చినటువంటి వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా ఆ జబ్బు నయమయ్యే సందర్భం ఉంటే టెంపరరీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ టెంపరరీ సర్టిఫికేట్ పరిధి దాటిపోయిన తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించినట్లయితే గతంలో కంటే వైకల్యం పెరిగినట్లయితే మళ్ళీ టెంపరరీ కానివ్వండి, లేదా ఇతడు పూర్తిగా కోలుకోలేడు అని భావించినట్లయితే పర్మనెంట్ కానివ్వండి, లేదా గతంలో కంటే ఇతడు పూర్తిగా కోలుకున్నాడు అని భావిస్తే పర్సంటేజ్ తక్కువగా ఇచ్చి అతడిని వికలాంగుల కోటా పరిధి నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టెంపరరీ సర్టిఫికేట్లను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి మీకు చెప్పేది ఏంటి అంటే శాశ్వత వైకల్యం కలిగినటువంటి వాళ్లకు పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తాత్కాలికమైనటువంటి వైకల్యం కలిగినటువంటి వాళ్లకు వారికి తాత్కాలిక సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది, టెంపరరీ సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ టెంపరరీ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను కల్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగులకు ప్రతి జిల్లాలో కూడా SRD స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. వీటిని బ్యాక్లాగ్ ఉద్యోగాలు అంటారు. ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకే అవకాశం అనేది ఉంటుంది. టెంపరరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు అవకాశం అనేది ఉండదు. ఆ తర్వాత జనరల్ రిక్రూట్మెంట్
ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసే సందర్భంలో 4% డిజబుల్ రిజర్వేషన్ ఉంటుంది కదా. ఆ డిజబుల్ రిజర్వేషన్ కూడా వికలాంగులకు వర్తించాలి అంటే పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు జనరల్ రిక్రూట్మెంట్లో కూడా వికలాంగులకు వర్తించేటువంటి 4% రిజర్వేషన్ అనేది వర్తించదు. అంతేకాకుండా ఇక్కడ విద్యా అవకాశాలలో కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, మధ్యంతర ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఏ ఎడ్యుకేషన్లో అయినా కానీ వికలాంగుల రిజర్వేషన్ వర్తించాలి అంటే పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకే విద్యా అవకాశాలలో రిజర్వేషన్లు వర్తించడం అనేది జరుగుతుంది. సంక్షేమ పథకాల్లో అయితే మాత్రము మొదటగా పర్మనెంట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళను, ఎక్కువగా డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళనే పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భారత ప్రభుత్వము, భారత రాజ్యాంగము కల్పించినటువంటి రిజర్వేషన్లు అందాలి అంటే పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ రిజర్వేషన్లు కల్పించడం అనేది జరుగుతుంది. ఇక టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులలో కానివ్వండి, లేదా ఇతర ప్రభుత్వ రిక్రూట్మెంట్లలో కానివ్వండి, వీరికి అవకాశం అనేది ఉండదు. దీని గురించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పెషల్ జీవోను కూడా తీసుకురావడం అనేది జరిగింది. టెంపరీ సర్టిఫికేట్స్ కలిగినటువంటి వాళ్లకు విద్యా ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించడం అనేది జరగదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవోను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత వెల్ఫేర్ వర్తిస్తుందా అంటే సంక్షేమ పథకాలలో టెంపరవరీ వాళ్లకు అవకాశం ఉంటుందా అంటే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్లలో కూడా, అంటే సంక్షేమ పథకాలలో కూడా వీరికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కేవలము ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు లేదా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు ఈ పెన్షన్లను ఇస్తారు, కానీ వారికి ఎప్పటి వరకైతే టైం లిమిట్ ఉందో, ఎప్పటి వరకైతే టెంపరీ సర్టిఫికేట్ ఎక్స్పైర్డ్ అవుతుందో ఆ ఎక్స్పైర్డ్ అయినటువంటి వెంటనే వారికి వచ్చే పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నిలుపుదల చేసిన తర్వాత మీరు వెంటనే వెళ్ళి మీ టెంపరీ సర్టిఫికేట్ను రెన్యువల్ చేసుకున్నట్లయితే ఆ రెన్యువల్లో మళ్ళీ టెంపరీ వచ్చినా కానీ పర్మనెంట్ వచ్చినా కానీ పెన్షన్ కొనసాగించడం అనేది జరుగుతుంది. లేదా గతంలో ఇచ్చిన టెంపరీ సర్టిఫికేట్ స్థానంలో మీ సర్టిఫికేట్ రిజెక్ట్ అయినట్లయితే అక్కడితో మీకు వచ్చే పెన్షన్ అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇతర సంక్షేమ పథకాల విషయంలో అయినా కూడా పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకే ముందు అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకు 1,00,000 రూపాయల రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లు వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ల పంపిణీలో కూడా పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకే అవకాశం ఉంటుంది. టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు అవకాశం అనేది ఉండదు. ఈ విధంగానే ఇతర సంక్షేమ పథకాల్లో అయినా కానీ, అంటే బ్యాంకు లోన్లలో అయినా కానీ, ఇతర స్కీమ్లలో అయినా కానీ ఇక్కడ పర్మనెంట్ డిజబిలిటీ కలిగినటువంటి దివ్యాంగులు లేని సందర్భంలో అయితేనే ఈ టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళను పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పర్మనెంట్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు లేకున్నా కానీ టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళను ఎంపిక చేయడం అనేది జరగదు, వాళ్ళను పక్కన పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు మొదటి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు కొన్ని కేటగిరీల్లో అవకాశం అనేది ఉండదు. కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకాశం ఉంటుంది, కొన్ని ప్రభుత్వ పథకాల్లో అవకాశం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ దివ్యాంగులకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ల గురించి కానివ్వండి, లేదా బ్యాక్లాగ్ పోస్టుల గురించి కానివ్వండి, లేదా ఇతర జనరల్ రిక్రూట్మెంట్ల వచ్చినప్పుడు కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.